నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. నమస్తే అమ్మా. రామారావు గారు, ఇప్పుడు టాలీవుడ్, బాలీవుడ్, లేకపోతే కన్నడ సినిమాలు, మలయాళ సినిమాలు అన్నది ఏమీ లేవు. ఇక్కడ తారలు అక్కడ, అక్కడ తారలు ఇక్కడ, స్ట్రైట్ గా వెళ్ళి సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు డబ్బింగ్ సినిమాలు ఉండేవి, ఇప్పుడు అది లేదు కదా. గాడ్ ఫాదర్ సినిమాలో డైరెక్ట్ గా సల్మాన్ ఖాన్ గారే వచ్చి నటించారు, రైట్? మొన్న నాగ చైతన్య గారు డైరెక్ట్ హిందీ సినిమాలో యాక్ట్ చేశారు. అలా ఇప్పుడు హృతిక్ రోషన్ గారి సినిమాలో మన జూనియర్ ఎన్టీఆర్ గారు నటించబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. అండ్ కొరటాల శివ గారి సినిమాలో కూడా మనం చూడొచ్చు, సైఫ్ అలీ ఖాన్ గారు వచ్చారు కదా. అంటే టాలీవుడ్, బాలీవుడ్ కలిసి పనిచేస్తుందా అనుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు దీనికి? టాలీవుడ్లో టాలెంట్ ఎక్కువైంది, బాలీవుడ్లో వాళ్ళు ఏజ్ అయిపోయింది వాళ్ళకి. హీరోలు తీసుకోండి, అమీర్ ఖాన్ ఆయన ఏజ్ ఎక్కువే, అంటే ఏజ్ బారైన హీరో. తర్వాత సల్మాన్ ఖాన్ ఏజ్ బారైన హీరో. తర్వాత షారూక్ ఖాన్ ఏజ్ బారైన హీరో. అందరూ పెద్దలు అయిపోయారు. ఇప్పుడు మరి కొత్తగా వచ్చిన వాళ్ళు రణబీర్ కపూర్ ఎవరు ఆయన ఉన్నాడు తప్ప మిగతా వాళ్ళు ఎవరున్నారు? తక్కువ మంది ఉన్నారన్నమాట. అలాగే డైరెక్టర్లు కూడా ఘనపాటీలు, వాళ్ళు కంప్లీట్గా రిటైర్ అయిపోయే టైమే వచ్చింది. అందుకే కదా వాళ్ళు ఉడుక్కుపోతున్నారు. అదేంటా మొత్తం ఇండియాలో సినిమా అంటే హిందీ ఫీల్డే, అంటే బాలీవుడ్ సినిమాలే సినిమాలు, మిగతా సినిమాలు కాదు అనుకుంటున్న తరుణంలో బాలీవుడ్ సినిమాల్ని పక్కకు తోసేసి ఈ టాలీవుడ్లో సినిమాలు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉండడం పెద్ద టాక్ ఆఫ్ ద ట్రేడ్ అయిపోయింది అన్నమాట. అందువలన ఇప్పుడు బాలీవుడ్, టాలీవుడ్ కొలాబరేట్ అవ్వడానికి కారణం ఏంటంటే మెయిన్గా బిజినెస్. ఇక్కడ హృతిక్ రోషన్తో ఒక్కరితో సినిమా తీసినట్టయితే ఆ సినిమా బిజినెస్ ఇక్కడ మీకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉండదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఉండదు. కానీ హృతిక్ రోషన్తో పాటు మన ఎవరు తారక్ కూడా కలిశారంటే మొత్తం ఆల్మోస్ట్ నిన్న కాక మొన్న త్రిపులార్ సినిమా వచ్చింది కదా, ఆ క్రేజ్లో ప్రపంచం అంతా ఉంది కదా. అంటే ప్రపంచవ్యాప్తంగా తారక్ తాలూకు ఫ్యాన్స్ అందరూ ఏం చేస్తారంటే ఆ సినిమాను ఒకసారి చూస్తారు. అంటే మార్కెటింగ్ పరంగా ఇక్కడ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా బాగా ఆడుతుంది, అమెరికాలో బాగా ఆడుతుంది, మిగతా అమెరికా పరిసర ప్రాంతాల్లో కూడా బాగా ఆడుతుందన్నమాట. కెనడా కానీ, ఇప్పుడు మామూలుగా దుబాయ్ కానీ, ఇవన్నీ బ్రహ్మాండంగా సినిమాలు సొమ్ము చేసుకుంటాయన్నమాట. అందువల్ల తెలుగు వాళ్ళు, బాలీవుడ్లో హిందీ వాళ్ళు కలిసి ప్రొడక్షన్ ప్లాన్ చేస్తున్నారు. అదే వార్ 2 మాట. వార్ 1 కాదు, వార్ 2 ఇది. ఈ వార్ 2లో మాత్రం చాలా ఎవరికో ఒక సందేహాలు వచ్చాయి. వార్ 2లో తారకు హీరోగా విలనా అని డెఫినెట్గా తారక్ని విలన పెట్టినట్టయితే ఇంకంతే, అదోగతే. తారక్ డెఫినెట్గా హీరోగా పెడతారు. అలాగే త్రిపులార్ సినిమా ఉంది, అందులో ఎవరు హీరో ఎవరు విలనం చెప్పండి? ఇద్దరు హీరోలు అన్నమాట. అంటే ఉదాత్తమైన క్యారెక్టర్లు చేసేవారైతేనే మొత్తం ప్రపంచవ్యాప్తంగా అందరి తాలూకు ప్రేమను కూడా పంచుకుంటారన్నమాట. ఆ క్యారెక్టర్లో ఔన్నత్యం ఉండాలి, ఆ క్యారెక్టర్ ఫెరోసియస్గా చేయాలి. క్యారెక్టర్ నువ్వా నేనా అన్నట్టు పోటీ పడి చేసినట్టయితే అప్పుడు వాళ్ళకి పంట పండుతుంది, కాసుల వర్షం కురుస్తుందన్నమాట. దానికోసమే మన తారకని తీసుకోవడం. తారక్తో పెద్ద ఎక్కువ రోజులు పనిచేయరు, ఎందుకంటే వాళ్ళు అయితే ఒక షాట్ ఒక రోజు తీస్తారు. తారక్ అయితే రోజుకి 4-5 సీన్లు లాగేస్తాడు. ఎంత క్వాలిటీగా తీసినప్పుడు కూడా 4-5 సీన్లు లాగేస్తాడు. ఒక షెడ్యూల్ వేసుకున్నట్టయితే 15 రోజులు వెళ్తే మొత్తం సినిమా ఫినిష్ అయిపోతుంది. ఇంకేదైనా పేచ వరకు ఉంటే ఒక 5 రోజుల్లో అయిపోతుంది అన్నమాట. సో తారక్ వల్ల నాకు ఎంత లాభం అంటే చాలా లాభం. ఇటు ప్రొడక్షన్ కాస్ట్ సేవ్ అవుతుంది, అటు మార్కెటింగ్ పరంగా బిజినెస్ యాడ్ అవుతుంది. ఇక్కడ ఉభయ రాష్ట్రాల్లో కూడా చాలా ఎన్టీ రామారావు మెయిన్గా, తారక రామారావుని మెయిన్గా పెట్టి ఇక్కడ ఉభయ రాష్ట్రాల్లో సినిమా రిలీజ్ అవుతుంది. ఇన్ని విధాలుగా లాభసాటిగా ఉండబట్టే ఆ సినిమా వార్ 2కి అంత క్రేజ్, మార్కెట్లో అంత క్రేజ్ వచ్చిందన్నమాట. ఇప్పుడు
ఇప్పుడు మన తెలుగు సినిమాల్లోకి వేరే ఆర్టిస్టులు వచ్చారనుకోండి, వేరే లాంగ్వేజెస్ సంబంధించిన ఆర్టిస్టులు వచ్చినప్పుడు ఇంపార్టెంట్ క్యారెక్టరే ఉంటది, బట్ నిడివి చాలా తక్కువగా ఇస్తూ ఉంటాం. ఎందుకంటే మన వాళ్ళని మనం హైప్ చేసుకోవాలి కాబట్టి. ఏ రీజనల్ లాంగ్వేజ్ అయినా అలానే జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు హృతిక్ రోషన్ తో కలిసి సినిమా చేయబోతున్నప్పుడు మనకేమనిపిస్తుంది, డ్యూరేషన్ ఎంత ఉంటుంది, ఎలాంటి క్యారెక్టర్ ఇస్తారు, ఇప్పుడు హృతిక్ రోషన్ తో సరి సమానంగా జూనియర్ ఎన్టీఆర్ ని చూపిస్తారా లేదా? సో మన 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 టెన్షన్స్ మనకు కూడా ఉంటాయి కదా, మరి ఎలా ఉండబోతుంది అంటారు? అదే కొంతమంది సందేహాన్ని కూడా వ్యక్తం చేశారు. ఎందుకంటే ఇప్పుడు ఏదో అంటారులే, నిన్ను పడగొట్టాలంటే నిన్ను పిలిచి ఓ సినిమాలో పెద్ద మెయిన్ హీరోయిన్గా ఛాన్స్ ఇచ్చి ఓ సినిమా తీసినట్టయితే ఆ సినిమా డిజాస్టర్ అయ్యిందనుకోండి, మీ కెరీర్ కండెమ్ అన్నమాట. అది కూడా రేపు పొద్దున ఈ తారక్ హీరోగా చేసినటువంటి సినిమాలో తారక్ క్యారెక్టర్ లేకుండా అయిపోయింది అనుకోండి, ఆ కెరీర్కి పెద్ద ఎఫెక్ట్ కదా. అలా ఉంటుందా అని కొంతమంది అనుమానం. తారక్ అంత తేలికైన వాడు కాదు. తారక్ తన క్యారెక్టరు షార్ట్స్తో సైతం ఆయన అబ్జర్వ్ చేస్తారు కనుక తారక్ని ఎవ్వరూ ఏం చేయలేరు. దీంట్లో కూడా హృతిక్ రోషన్ కంటే తారక్కే మంచి పేరు వస్తుంది. టుడే ఐఎమ్ టెలింగ్ యూ. అయితే కొరటాల శివ గారు జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమాలోకి ఆ సెట్స్ లోకి సైఫ్ అలీ ఖాన్ గారు ఎంటర్ అయ్యారు. అది కూడా చూసాం. మరి అది ఎలా ఉండబోతుంది అంట? అది ఎలా ఉంటుంది, క్యారెక్టర్ పరంగా ఉండబోతుంది. ఇందులో కొరటాల శివను తారక్ సినిమా ఉందంటే కేవలం తారక్ని ఎలివేట్ చేయడం కోసమే, తారక్ని పాన్ ఇండియా హీరోగా ఎస్టాబ్లిష్ చేయడం కోసం కొరటాల శివ డూ ఆర్ డై అంటే చావోరేవో తేల్చుకుంటున్నాడు. ఆ సినిమాని ఇంకా జూనియర్ ఎన్టీఆర్ ఇన్స్ట్రక్షన్స్ ప్రికాషన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అది బాగా చేసుకుంటే కొరటాల శివ బతుకుతాడు, లేదా కొరటాల శివ కెరీర్ అయిపోయినట్టే. జూనియర్ ఎన్టీఆర్కి 10 పిక్చర్లో 1 పిక్చరు నష్టపోయింది అవుతుంది, కానీ కొరటాల శివ అలా కాదు కదా. మొన్న ఆచార్య సినిమాతోనే కండెమ్న్ అయిపోయింది. ఇప్పుడు శ్రీను వైట్ల ఎన్ని సినిమాలు దెబ్బతిన్నాయండి, ఒకే సినిమా కదా. దాని ముందు తీసిన దూకుడు సినిమా వీరాభిమానంతో చూశారు, కాజుల వర్షం కురిసింది. తర్వాత తీసిన సినిమా ఆగడు అంతే. తర్వాత ఎక్కడ శ్రీను వైట్ల ఎక్కడ కనబడటం లేదే. అది పెద్ద ఫెయిల్యూర్ డైరెక్టర్గా మొదలు వేసుకున్నాను అన్నమాట. అట్లాంటి ప్రమాదం కూడా కొరటాల శివకు ఉంది. ఎందుకంటే అక్కడ ఆచార్య సినిమాతో ఆల్మోస్ట్ అయిపోయింది, ఆ ఇల్లు ఆకిళ్ళు అమ్మేసుకున్నాడు ఆయన. మరి ఈ సినిమాతో ఏం చేయాలంటే ప్రూవ్ చేసుకోవాలి. అలా ప్రూవ్ చేసుకుంటేనే కొరటాల శివకి లైఫ్. ముఖ్యంగా మన వైపు మన పెద్ద పెద్ద ఆర్టిస్టులు మనం మాట్లాడామనుకోండి, మన తెలుగు ఇండస్ట్రీలో దానికి తగ్గ ఆర్టిస్టులు లేరా, మీరు ఎందుకు ఇతర భాషల్లో నుండి తీసుకొస్తున్నారు, ఇలా కూడా మాట్లాడుతూ ఉంటారు కదా. మరి ఏం చెప్తారు సీనియర్ జర్నలిస్ట్గా మీరు? అంటే నేను కళకి భాషా భేదం లేదమ్మా. అట్లాంటి భావన ఎవరికైనా ఉన్నట్టయితే సంకుచిత భావన. మరి మీరు వెళ్ళిపోయి ఇతర భాషలు ల్యాక్ చేస్తున్నారు, మరి అక్కడ లేరా? ఇప్పుడు ఇలాగ ఆర్గ్యుమెంట్ చేసేవాడు మెయిన్గా ప్రధానంగా కోట శ్రీనివాసరావు ఉన్నాడమ్మా. నువ్వు వెళ్ళి ట్యామిల్ ల్యాక్ చేస్తున్నావు, అప్పుడే ఉంటావు. ఎందుకు ట్యామిల్ ల్యాక్ చేయాలి? అలాగే జగపతి బాబు వెళ్ళిపోయి ట్యామిల్లో విలన్గా యాక్ట్ చేస్తున్నాడు, ఎందుకు చేయాలి? అందువల్ల అట్లాంటి ఫీలింగ్స్ ఎవరికైనా ఉంటే మాత్రం దాన్ని కట్టేసుకోండి. అట్లాంటి ఫీలింగ్ కళకి భాషా భేదం లేదండి. భూపేన్ హజారిక ఒక గజలు పాడాడంటే అయ్యో అక్కడ ఆయన ఉత్తరాది వాడు, ఆయన తాలూకు గజలు మేము ఎందుకంటే అంటారా? లతా మంగేష్కర్ పాట ఏమో అమ్మమ్మో, లతా మంగేష్కర్ ఈ పాట మేము వినం, ఆవిడ ఉత్తరాది బాలీవుడ్కి చెందింది అంటావా? బుద్ధి ఉండాలి. కళకి ఏంటంటే కళలో గొప్పతనం అదే కదమ్మా. శిశురువేత్తి పశువువేత్తి వేత్తి గాన రస పని అంటే శిశువుల్ని పశువుల్ని ఏక శృతిలో స్పందింపజేసేదే కళ. ఆ కళకి అన్ని భాషలు ఒకటే. నాకు అట్లాంటి కళామ తల్లికి నమస్కారాలు పెడుతున్నాను. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్.